హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేస్తున్నానండి. దానికోసం 2 గ్లాసుల సేమియా తీసుకున్నాను. ఇవి కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉప్మా అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెము చిటపటలాడినాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నాను. ఇవి కొంచెము మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చిన్న మంట మీదనే మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ దూరగా ఫ్రై అయ్యాక ఇక్కడ పట్ట లవంగం సాజీరా వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసానండి. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై కానివ్వాలి. మంచిగా ఫ్రై అయిపోయాక నేను 2 గ్లాసుల వాటర్ వేసాను. ఎందుకంటే సేమియా నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసాను. సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు ఎసరొచ్చే వరకు వెయిట్ చేద్దాము. నీళ్లు ఎసరొచ్చేసాయి. ఇప్పుడు మనము సేమియా అనేది యాడ్ చేసేసుకుందాము. ఉండలు లేకుండా నిదానంగా మనము కలుపుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా మంచిగా ఈవెన్గా మనము కలుపుకోవాలి సేమియా అనేది. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మనము అదే స్టీమ్లో ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా వచ్చింది. ఇంకా చల్లారితే ఇంకా కొంచెం పొడి అవుతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయడమే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.